హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఈరోజు కర్రీ వచ్చేసి అట్టు తొణుకుల కూర. ఇది కంపల్సరీ పెళ్ళిళ్ళలో మనం పెళ్లి కూతురు చేస్తాం కదా! పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. ఇది వడియం పులుసు, అట్టు తొణుకలు, పప్పు వడియం ఇవన్నీ ఉండవలసిందే. కంపల్సరీ చేస్తారు. కొన్ని కుటుంబాలలో ఇది కంపల్సరీ సాంప్రదాయపరంగా వస్తుందన్నట్టు ఆచారంగా. దీని కొరకు మనం పట్టేప్పుడు కూడా చేసుకోవచ్చు. కాకపోతే సమ్మర్‌లో ఏం కూరలు బాగుండయి కదా! ఇది చేసుకుని పచ్చి పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. ఈ అట్టుకూరను పెసరపిండితోటి చేసుకోవచ్చు, శనగపిండితోటి చేసుకోవచ్చు. పెసరపప్పు పట్టిస్తాం కదా! అది. శనగపిండి పడని వాళ్ళు పెసరపప్పుతోటి చేసుకుంటే చాలా బాగుంటుంది. పెసరపప్పు పిండి పట్టించి ఇలా చేసుకున్నాం. బజ్జీలు, పూస ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. శనగపిండి పడకపోతే నేను ఒక 2 గ్లాసుల పెసరపప్పు పిండి తీసుకొని దాంట్లో ఒక స్పూను రెడ్ మిర్చి పౌడరు, కొంచెం ఉప్పు, ధనియాల పౌడర్ వేసి ఇలా మనం దోస పిండి కన్నా కొంచెం చిక్కగా కలుపుకోవాలి. మరీ జారుడుగా కలుపుకోవద్దు. ఎందుకంటే ఇవి మందం పోసుకుంటే కట్ చేస్తే మంచిగా బిళ్ళల్లాగా వస్తాయి అన్నట్టు. ఇలా మందం ఉండాలి. ఇలా దోసలు పోసుకోవాలి. బాగా ఎంత మందం ఉంటే కర్రీ అంత బాగొస్తది. ఇగో ఇలా ఇంత మందం ఉండాలి. నేనిప్పుడు చూపించిన గ్లాస్ తోటి ఒక 5గురు ఈజీగా తినొచ్చు ఈ కర్రీతోటి. ఇలా అన్నీ పోసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటది. నా చిన్నతనంలో ఎక్కువ అది సమ్మర్‌లో ఏం చేసేవాళ్ళంటే కూరగాయలు ఎక్కువ ఉండకపోవు అప్పుడు. ఇప్పుడు బాగుంటున్నాయి గానీ, అప్పుడు ఇదే కూరలు ఇవి ఉల్లిగడ్డల పులుసు, అదే వడియం పులుసు సమ్మర్ వచ్చిందంటే చాలు ఇవే చేసుకుందురు. ఇది చాలా పాతకాలం నాటి వంటకం అన్నట్టు. ఇప్పుడు పిల్లలు ఎక్కువ చేస్తలేరు. కానీ చాలా బావుంటుంది. కొంచెం ముందు పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు ఉంటారు కదా! తప్పకుండా చేయమని అడుగుతారు. ఇగో ఇలా ఇది ఇంత మందం పోసుకోవాలి. ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇంత మందం ఉంటే కట్ చేస్తే బిళ్ళలనేటివి మంచిగా ఇదేంది పులగంద మనం ఫ్రై చేసుకుంటాం కదా! ఆలు పులగంద అలా ఉంటాయన్నట్టు. ఇట్లా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. చాలా ఈజీగానే అయితది. చూస్తే టైమ్ టేకింగ్ అనిపిస్తది గానీ, ఏముంది మామూలుగా 4, 5 అట్లు పోసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవడమే. ఎండాకాలం వచ్చిందంటే ఇలా అన్ని చేసి పెట్టుకుందరు. కొంచెం పప్పు పట్టించి శనగపిండి మస్తు పట్టించి పెట్టుకుందరు. మిరపకాయ బజ్జీలు ఇవన్నీ ఇక శనగపిండితోటి మనం అన్నీ చేసుకోవచ్చు కదా! ఆ బజ్జీలు కూడా మిగిలితే లెఫ్ట్ ఓవర్ కర్రీలాగా బజ్జీల కర్రీ చేసుకుందరు. ఈ కర్రీకి కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువనే పడుతుంది. ఒక ఈ సైజు ఉల్లిగడ్డలు ఒక 3 తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా ఉంటే కర్రీ అనేది గుజ్జు గుజ్జుగా అయ్యి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఎల్లిగడ్డ, లవంగ, ఇలాచి వేసి దంచి పెట్టుకోవాలి. తర్వాత ఒక ముకుడు పెట్టేసుకొని 3 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇందులోకి ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఉంటుంది కదా అది వేసుకోవాలి. ఉల్లిగడ్డ అంతా కొంచెం మంచిగా పచ్చివాసన పోయే వరకు గోలించుకోవాలి. పచ్చివాసన ఉండద్దు. పచ్చివాసన ఉంటే కర్రీ బాగుండదు ఎందులోకైనా కానీ. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మనం చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే ముందు మనము పిండిలో వేసుకున్నాం కదా అది గుర్తుంచుకొని దీంట్లోకి సరిపోయేంత వేసుకోవాలి. ఇది గోలాక అల్లం వెల్లుల్లి పేస్టు, ఎల్లిగడ్డ దంచుకున్నది వేసి గోలించుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ వేసుకోవాలి. మనం ఫస్ట్ పిండిలో కూడా వేసుకున్నాము. అందులో ఒక స్పూన్, ఇందులో ఒక స్పూన్ మనం చూసి వేసుకోవాలి. తర్వాత పసుపు వేసి గోలాక ఇప్పుడు ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకునేవి ఉన్నాయి కదా అవి వేసి గోలించుకోవాలి. స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి గోలించుకోవాలి. ఇవన్నీ ముందు ఎట్లా అంటే ఈ కూరలు చేసుకుందరు ఎక్కువ. కూరగాయలు ఉండకపోవు ఈ కూరలు చేసుకుందరు. ఇంట్లోనే ఎక్కువ చేసుకొని తిందురు. ఇప్పుడు ఏమంటే మొత్తం కర్రీ లేకపోతే హోటల్‌కెళ్ళి కర్రీ పాయింట్‌లలో ఆర్డర్ చేసుకునుడు, హోటల్‌కెళ్ళి తినడము ఇవే అయిపోయినాయి. ఆరోగ్యాలు చెడిపోతే ఏమైతాయి? ఏమున్నా అది అసలు హోటళ్ళలో రష్ ఎందుకుందంటే ఇళ్ళల్లో వండుతుండ్రో వండుతలేరో అసలు అర్థమైతేనే లేదు. వంట చేస్తుండ్రో లేదో అసలు జనాలు. ముందు సమ్మర్ వచ్చిందంటే కూరగాయలు ఎక్కువ ఉండకపోవు. ఇవే కూరలు. అన్ని వరుగుల కూరలు, ఇవి, ఈ వడియాల పులుసు, ఇవన్నీ చేసుకుందరన్నట్టు. ఇలా హోటళ్ళనేటివి ఎందుకుంటుండే ఎక్కువ. ఇప్పుడైతే ఇంట్లో కూర్చుంటేనే ఆర్డర్ పెడితే కర్రీలొచ్చి ఇంట్లో ఉంటున్నాయి. తర్వాత మనం దీనికి సరిపోయేంత ఒక 2 స్పూన్స్ రెడ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఉప్పు మనం పోన్లోనే వేసినాం కదా! వేయాల్సిన అవసరం లేదు. ఇలా అంతా స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి గొలించుకోవాలి.
కొంచెం ముక్కలు పెద్ద పెద్దగున్నాయి. ఇట్లా మనం కట్ జేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి కొంచెం కుడక పొడేసుకోవాలి. కుడక పొడేసుకుంటే కొబ్బరి పొడి బావుంటది కర్రీ. ఇవన్నీ అసలు మంచి హెల్తీ ఫుడ్ ఇది. తర్వాత దించే ముందు కొత్తిమీరాకేసి సర్వ్ చేసుకోవడమే. దీంట్లోకి పచ్చిపులుసు కాంబినేషన్ చాలా బావుంటది. పచ్చిపులుసు కంపల్సరీ చేసుకోవాలి. నచ్చిందా అండి వీడియో? ఈ వీడియో నచ్చితే లైక్ జేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలండి. ఈ కర్రీ 2 డేస్ అయినా ఉంటది. ఈ కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే నెయ్యి వేసుకోకున్నా పర్వాలేదు. కానీ నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటది. పచ్చి పులుసు వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.